నా కొడుకు ఎదిగిండని చెప్పేసి నేను ఆనందపడ్డా. కానీ నా కొడుకుని ఇట్లా చంపుతారని అనుకోలేదన్నా నేను. నా కొడుకు చూసి మర్చిపోయినా నేను, నాకంటే ఎక్కువ ఎదిగిండలే అనుకుని. నా కొడుకుని చిత్రహింసలు పెట్టి ఈ విధంగా చంపుతారని అనుకోలేదన్నా నేను. నా కొడుకుని చూసి మర్చిపోయినా నేను, నాకంటే ఎక్కువ ఎదిగిండలే అనుకుని. వాడు మాట్లాడుతుంటే ఆడిపోయి నవ్వుకుంటా నా కొడుకు నాకంటే ఎదిగిండని. అట్లాంటివి తీసుకుపోయి నా కొడుకుని ఇట్లా చంపిరన్నా. అమ్మ తల్లిగా ఒక అమ్మాయితో అక్రమ సంబంధం ఉందంటారు. తల్లిగా నువ్వు ఎప్పుడు కొడుకు హెచ్చరించలేదా? హెచ్చరించిన సార్, నేను హెచ్చరించిన వద్దు వద్దు అని చెప్పిన సార్, నేను మాటిల్లే సార్. ఆయన కూడా వాళ్ళే పిలిచింది సార్, ఫోన్ చేసి మొన్న నైట్ గురువారం నైట్ ఫోన్ చేసి వాళ్ళు పిలిపించి నా కొడుకు చంపిరు సార్. 5-6 గురు కలిసి చంపిరు సార్. ఆ పవన్ నాగులు ఆ బంగారు కూడా సార్, ఆ సాయి అనేట ఆయన కూడా సార్, ఆయన భార్య కూడా సిరి అంటే ఆయన ఇప్పుడు లెటర్ రాసిన ఆమె పేరు అందరికి తెలుసు సార్. పక్కడ బందిగా ఖమ్మం నుంచి పిలిచి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉన్నారు సార్. అందరు పిలిచి నా కొడుకు చంపేసారు సార్. ఘోరంగా ఆగట్లేదని ఇట్లా కట్టేసి చంపారు సార్, గుద్ది. నాకు అన్నం ఎవరు పెడతారు సార్? నేనేం చేయాలి సార్? ఎట్లా బతకాలి సార్? నా పెద్ద కొడుకు చచ్చిపోయాడు సార్. ఏం చేయాలి సార్? నా కడుపు కోత పెట్టింది సార్. నేను చూసి బతకాలి సార్.